47, 48, 49 వార్డుల క్లస్టర్ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ. ఈరోజు వరహాలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ సందర్భంగా చేస్తున్న భక్తులందరికీ నరకదారి వెళ్తున్న భక్తులందరికీ ప్రసాదం పంపిణీ కార్యక్రమం పెట్టామండి. అలాగే మందులు, స్ప్రేలు, వేలాది మందికి స్ప్రేలు కొట్టడం, నెక్స్ట్ ట్యాబ్లెట్లు ఇవ్వడం, నెక్స్ట్ జెండు పంపు పంచడం ఇవన్నీ పెట్టామండి. భక్తులందరూ ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ లక్ష్మీ నరసింహవారి దేవస్థానం వారి స్వామివారి ఆశీస్సులు మన రాష్ట్రంపై, మన ప్రజలపై ఉండి వర్షాలు అవి బాగా పడి మనకి నీళ్ళు ఇబ్బంది అది లేకుండా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. నేను 45వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడండి. ఈరోజు మన శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ సందర్భంగా మా వార్డులో ఇక్కడ మా అందరూ కలిపి మా స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎప్పుడు కూడా ప్రతి 13 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసామండి. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా అయ్యే మాకు స్వామివారి ఆశీస్సులు మాకు ఎప్పుడు కూడా ఉన్నాయి. ఆయన ఆశీస్సులతో ఇంత గ్రాండ్గా కూడా ఎప్పుడు కూడా మేము చేస్తున్నాం. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు కూడా మేము నడలేకపోయినా సరే దేవుడు మమ్మల్ని ఇలాగ నడిపించి చేస్తున్నాడు. అందరికీ నడిచినోనికి ప్రసాదం పంచే భాగ్యం మాకు కలిగించాడు. మేము మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. ఏ ప్రసాదం పంచారు? ఇక్కడ 13 సంవత్సరాలు అయిందండి. ఇక్కడ 13 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం మేము. మన సస్యనగర్ గ్రామ అధ్యక్షుని కూడా నేను, మా కమిటీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మాకు సహకరించారు. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐటమ్స్ అయితే మటుకు అందరికి కూడా మా డ్రై ఫ్రూట్స్ అనేది ఇస్తే బాగుంటుందని, నడిచేటప్పుడు కొద్దిగా ఎనర్జీ రావాలని మేము డ్రై ఫ్రూట్స్ ఏర్పాటు చేసాం. మిరియాల పాలు, తర్వాత ఖర్జూరం, నారింజ మిఠాయి, ఫ్రూటీ, తర్వాత కొమ్ము శనగలు ఇవన్నీ ఏర్పాటు చేసామండి. ఏర్పాటు చేసి గ్రాండ్గా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రతి సంవత్సరం అంటే చిన్నప్పటి నుంచి నేను ఎక్కడ పెరిగాను, ఎప్పుడు కూడా ఇలా గిరి ప్రదర్శన అనేది మాకు తెలియదు. 40 ఇయర్స్ నుంచి నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల నుంచి చాలా గ్రాండ్గా ఒక 10 సంవత్సరాల క్రౌడ్ ఎక్కువ పెరిగింది. కన్నా అంటే దేవుడు మహిమ అనేది మనం రియల్గా చూస్తున్నామండి. ఎప్పుడు కూడా ఇంత ఊహించలేదు నేను. నాకు కూడా దేవుడి మహిమ అనేది పంచినందుకు కూడా దేవుడు నాకు ఇంతవరకు ఈ స్థాయికి తీసుకొచ్చాను. నాకు ఏదైనా సరే ఇంత కార్యక్రమం చేసినా నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి. చాలా అందరూ కూడా నాకు సహకరించారు. అందరూ కూడా మరీ ధన్యవాదాలు. పేర్లు మా సెక్రటరీ వంక శ్రీనివాసు, క్యాషియర్ మీరా సాహిబ్, నేను మరకృష్ణ, రమణ, బర్నికాన్ ఈశ్వరరావు, అందరూ కూడా రత్నక్క, మా భాను, అభ్యాసమ్మ, తెలుగుదేశం పార్టీ, ఇంకా మాకు అందరూ కూడా సహకరించారండి. అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. జనరల్ సెక్రటరీని మా అసోసియేషన్ ద్వారా గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేపట్టాం వేరే ప్లేస్లో. కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా చక్కగా అటు గవర్నమెంట్ వారు అయితేనేమి, అధికారులు మా జీవీఎంసీ అధికారులు అయితేనేమి చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. భక్తులకి కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. సో వాళ్ళకి సేవ చేసే భాగ్యం భగవంతుడు మాకు కల్పించినందుకు మేము చాలా ధన్యులమే. మా అసోసియేషన్ వారు అందరం కాంట్రాక్టులందరూ కలిసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని అందరికీ వేడి బాదం పాలు మరియు బిస్కెట్లు పంచే కార్యక్రమం, కొన్ని లక్షల మందికి పంచే కార్యక్రమము మేము చేపట్టాము. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ భక్తుల కోలాహలం చూస్తుంటే అసలు ఎప్పుడు మేము ఇలా చూడలేదు. సో వీళ్ళకి
సేవ చేసే భాగ్యం మాకు దక్కినందుకు మేము చాలా గర్వంగా ఉంది మాకు. తిన్నొస్తే అంటున్నారా? స్వామి గోవింద 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 గోవింద. ఈరోజు మా 51వ వార్డులో మా వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి ఈరోజు ఉత్తరాంధ్ర వెలవేల్పు సింహాద్రినాథుని గిరి ప్రదక్షిణ సందర్భంగా ఇక్కడ ఏదైతే మా వార్డులో ఈ యొక్క ప్రసాద పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల యొక్క అవసరాలు తీర్చుకోవడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ముఖ్యంగా ఎంతోమంది ఎంతో భక్తి శ్రద్ధలతో సుమారుగా ఒక 30 కిలోమీటర్లు నడుస్తున్నారు. వాళ్ళ అవసరాలను మేము దృష్టిలో పెట్టుకొని మా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా వార్డు ప్రెసిడెంట్ దమయంత్ గారు, అలాగే సీనియర్ నాయకులు తిరుమలరావు గారు, అలాగే మా వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకురాలు రాణి, అలాగే మా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే ప్రతి సంవత్సరం కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాం. మరి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరికైనా ఎప్పుడైనా సరే సహాయం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోవాలి, కార్యకర్తగా తీసుకున్న రోజే ప్రజల యొక్క ఆదరాభిమానం పొందుతారని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. దాన్ని మేము శిరసా వహిస్తూ ఈ రోజుని మా పార్టీ ఏర్పాటు అయిన కాబట్టి ఇలా సేవా కార్యక్రమం ఎన్నో మరి ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులు ఉత్తమ సాంకేతిక కేతరాజు గారు కూడా వస్తానన్నారు. ఆయన కూడా ఎందుకంటే ఏదైతే సీతందారం ప్రాంతం ఉందో ఆ ప్రాంతం నుంచి ఇక్కడ వరకు చూసుకోవడం వస్తుంది, మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం చెప్పడం జరిగింది. కాబట్టి ఇక రాబోయే కాలంలో కూడా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. నేను సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రెసిడెంట్ని. మేము కొత్తగా రైల్వే జోన్ ఏర్పడింది. ఈ కార్యక్రమంలో ఈ దేవుడి కార్యక్రమంలో మేము పాల్గొనాలని మా బంగారం మాకు అందరికీ సూచించాడు. అది మా నాయకుడి పేరు మీద మేము స్టాల్ ఓపెన్ చేసి మరి రాఘవయ్య గారని ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియాకి ఆయన ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నాం యూనియన్లో. అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా ఆయన పేరు మీద నుంచి మొక్కుకొని ఆయన పేరు మీద చేస్తున్నాం. కాబట్టి భక్తులకు సేవ చేస్తూ మహాప్రసాదం తిని అందరూ మంచిగా 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు 32 కిలోమీటర్లు నడిచి మేము వీళ్ళందరికీ బంగారం గారు స్పాన్సర్ చేశారు. వాళ్ళకి బిర్యానీ, పులిహార, వాటరు, కూల్ డ్రింక్స్ ఇవి అన్నీ అరేంజ్ చేశారు. దేవుడు కార్యక్రమంలో ఈ మాత్రం పాలు పంచుకున్నందుకు బంగారానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు టీవీ మౌళి, జోనల్ ప్రెసిడెంట్, సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్.
రామారావు మాది శ్రీభూమి డెవలపర్స్ ఎస్టీడీ గ్రూప్ నుంచి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు మరి ముఖ్యంగా సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనలో భాగంగా మరి అది చాలా ప్రత్యేకం, భక్తులకి నమ్మకం. మరి భక్తులు లక్షలాది భక్తులు తరలి వస్తారు. అందులో భాగంగా మరి మా శ్రీభూమి డెవలపర్స్ నుంచి లాస్ట్ 9 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా అనేక రకాల ప్రసాదాలు పంచడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి కూడా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి 10 నుంచి స్టార్ట్ చేసి రేపు మార్నింగ్ 10 వరకు కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి సింహాద్రి అప్పన్న అంటే ముఖ్యంగా అందరికీ నమ్మకం. ఆ నమ్మకంతో భక్తులు చిన్నపిల్లలు అవ్వచ్చు, ముసలిళ్ళు అవ్వచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. అదే అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రావడం ఆనవాయితీగా ఇదైంది. మరి ఏదేమైనా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం అయినది మన ఉత్తరాంధ్రలో ఇదే అప్పన్న స్వామివారిదే ఇది. ముఖ్యంగా ఈ స్వామివారి సేవ చేయడానికి అందరూ కూడా భక్తులు, మా ఎంప్లాయీస్ కూడా ముందుకు వస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన సింహాద్రి అప్పన్న వారికి, స్వామివారికి నిజంగా ఎప్పటికీ కూడా ఇలాగే మేము చేయాలనుకుంటున్నాము. ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మాకు ఉండాలని అనుకుంటున్నాము. ప్రజల్లో మురళీనగర్ నీరు స్పెన్సర్ దగ్గరలో ఇప్పుడు కూడా పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చాలా ప్రసాదాలు పెట్టడం జరిగింది. ఇక్కడ వాటర్ మిల్లని ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా బిర్యానీ ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా బనానాస్ అవ్వచ్చు, జామ అవ్వచ్చు, అదేవిధంగా శనగలు, అనేక రకాల ప్రసాదాలు, మజ్జిగ అవ్వచ్చు, టీ అవ్వచ్చు, బాదం పాలు అవ్వచ్చు, అనేక కంటిన్యూ అలా మార్నింగ్ 10 వరకు కూడా చేయాలని మేము అయితే అనుకుంటున్నాం.